గతంలో ఒక ఊరిలోని ఒకే ఒక ఇంటిలో ల్యాండ్ లైన్ ఉంటే వాళ్ళు సౌకర్యాలు అనేవారు. ఆ తర్వాత టెలికాం రంగంలో 2G నెట్వర్క్ స్టార్ట్ అయ్యి కీప్యాడ్ ఫోన్లతో బిఎస్ఎన్ఎల్ సిమ్ మొదలైన తర్వాత ఎన్నో విప్లవాత్మక మార్పులు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. తర్వాత ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్తో పాటు సీన్ కట్ చేస్తే కొద్ది సంవత్సరాల క్రితం టెలికాం రంగంలోకి ఒక్కడు వచ్చాడు. అతను 4G నెట్వర్క్ భారతీయులకు పరిచయం చేస్తూ ఎన్నలేని ఆఫర్లతో, అంటే స్టార్టింగే టాప్ రేంజ్కు వినియోగదారులు సేవలను అందిస్తూ సంవత్సరం ఉచితం అన్నాడు. దాంతో ప్రజలు అవాకు కాదు, ఆలోచన లేకుండా ఆ కంపెనీలకు ఎగబడ్డారు. దాదాపు కోట్లాది మంది చేరిన తర్వాత ఇప్పుడు రేపు నెలల నుంచి టారిఫ్ రేట్లు ఆకాశానికో లేదో ఇంకొంచెం పైకో పెంచనున్నాడు. అదే జియో నెట్వర్క్. ప్రజలను, పరిచయం లేని వారిని కూడా టచ్ ఫోన్లు తీసుకునేలా చేసి మార్కెట్లోనే భూకంపం సృష్టించి తనదైన శైలితో మార్కెట్లకు దూసుకెళ్లిన జియో కంపెనీ ఇప్పుడు 5G నెట్వర్క్గా రూపాంతరం చెందుతూ రేపు నెల 3వ తేదీ నుండి కొత్త టారిఫ్ ప్లాన్లను వినియోగదారులకు పరిచయం చేయనున్నది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు నెల 3వ తేదీ నుండి రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో 155 రూపాయలకి టచ్ ఫోన్ 4G నెట్వర్క్ సబ్స్క్రైబర్స్కి 2GB నెట్ 28 డేస్ వ్యాలిడిటీ వస్తూ ఉన్నది. ఇప్పుడు దాని రేటు 189 రూపాయలకి పెంచింది కంపెనీ. అలాగే 209 రూపాయలు వేసుకుంటే డైలీ 1GB డేటా 28 డేస్ వ్యాలిడిటీ ఉంది. దానిని 249కి పెంచింది కంపెనీ. 239 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 1.5GB డేటా 28 డేస్ వ్యాలిడిటీ ఉంది. ఇప్పుడు దాని ధర 2299 రూపాయలు పెంచింది కంపెనీ, అంటే 300 రూపాయలు. 300 రూపాయల ప్యాక్ 2GB డే ఉన్న ప్యాకు అది 28 డేస్ వ్యాలిడిటీ ఉంది. దాన్ని ఇప్పుడు 349కి పెంచింది కంపెనీ. 349 వేసుకుంటే 2.5GB డే పర్ డేటా 28 డేస్ వ్యాలిడిటీ ఉంది. దానిని కంపెనీ ఇప్పుడు 399 రూపాయలు పెంచింది. గతంలో 399 రూపాయలు వేసుకుంటే 3GB డేటా పర్ డే ఉంది. అది 28 డేస్ వ్యాలిడిటీ. ఇప్పుడు దానిని 449 రూపాయలు పెంచింది, అంటే 50 రూపాయలు పెరిగింది. ప్రతి నెలపై ఏ ప్యాక్ తీసుకున్నా ఇంచుమించు 50 రూపాయలు రిలయన్స్ కంపెనీ పెంచింది. అలాగే 2 మంత్స్ గతంలో 479 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 1.5GB డే 56 రోజుల వ్యాలిడిటీ ఉంది. దానిని కంపెనీ ఇప్పుడు 579కి, అంటే 100 రూపాయలు పెంచింది. 533 వేసుకుంటే 2GB పర్ డే, అంటే 56 రోజుల వ్యాలిడిటీ ఉంది. దానిని ఇప్పుడు కంపెనీ 629 రూపాయలు పెంచింది. అలాగే 3 మంత్స్ తీసుకుంటే గతంలో 395 వేసుకుంటే ఓన్లీ 6GB డేటా 84 డేస్ వ్యాలిడిటీ ఉంది. అంటే ఓన్లీ కాల్స్ మాట్లాడుకునే కస్టమర్స్కి ఆఫర్ ఉంది. దానిని ఇప్పుడు 479 పెంచింది కంపెనీ. అలాగే 666 వేసుకుంటే 666 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 1.5GB డే పర్ ఉంది. 84 రోజుల వ్యాలిడిటీ. దానిని ఇప్పుడు కంపెనీ 799 రూపాయలు పెంచింది. అలాగే గతంలో 719 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 2GB డే ఉంది. దానిని కంపెనీ ఇప్పుడు 859 రూపాయలు చేసింది, అంటే 84 డేస్ వ్యాలిడిటీ. అలాగే 999 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 3GB డే ఉంది, 84 డేస్ వ్యాలిడిటీ. దానిని కంపెనీ ఇప్పుడు 1199కి చేసింది, అంటే 200 పెరిగింది 3 నెలలకి. సంవత్సరం ప్యాక్ గతంలో తీసుకుంటే 1559 చేసుకుంటే ఓన్లీ 24GB డేటా 336 రోజులు వస్తూ ఉంది. దానిని ఇప్పుడు కంపెనీ 1899 రూపాయలు పెంచింది. అలాగే 2999 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 2.5GB డే ఉంది, 365 రోజులు. ఇప్పుడు దానిని 3599 రూపాయలు పెంచింది, అంటే 600 రూపాయలు సంవత్సరానికి పెరిగింది, నెలకు 50 రూపాయలు చొప్పున. ఇంకా డేటా యాడన్స్కి వస్తే గతంలో 15 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 1GB 4G నెట్ వస్తూ ఉంది. దాన్ని ఇప్పుడు కంపెనీ 19 రూపాయలు పెంచింది. 25 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 2GB ఉంది. ఇప్పుడు దాన్ని 29 చేసింది. 61కి 6GB ఉంది. దానిని ఇప్పుడు 69 చేసింది. ఇంకా పోస్ట్ పెయిడ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ బిల్లింగ్ ప్రకారం ఉంటుంది. అలా ఉంది ఇప్పుడు జియో టారిఫ్ ప్లాన్. రేపు నెల 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. దీనిపై మీ అమూల్యమైన కామెంట్ చేస్తా అండి నేను కోరుకుంటూ, నేను మీ శ్రేయభిలాషి JS బావాజా.